నువ్వు సాత్వికత కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడవు, తొందరపడవు, టెన్షన్ పడవు, దిగులు పడవు, రేపేం జరుగుతుందా అని చెప్పి నీకు ఆలోచన ఉండదు. ఎందుకంటే నా భారమంతా ఆయన మీద మోసాను, ఆయన కాడి సులువైనది, ఆయన కాడి ఎత్తుకున్నాను. ఆయన కాడి ఏంటంటే అందరినీ ప్రేమించటం, అందరితో సమాధానంగా ఉండటం. అదేం పెద్ద ఇబ్బంది లేదు. నేనేదో నా బరువు నేను మోసినట్లయితే అది నా వల్ల కాదేమో, కానీ దేవుని కాడి సులువైనది. ఆయనను చూసి నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నన్ను చూసి నేర్చుకొనుడి అంటున్నాడు. కాబట్టి దినదినము ఆయనలాగా ఉండటానికి మనము ప్రయాసపడుతున్నాం. కాబట్టి నీ కుటుంబ విషయాలలో నీకు భయము కలుగు వేళలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నీ పక్షాన దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. టెన్షన్ పడి షుగర్లు బీపీలు పెంచుకొని ఆలోచించి ఎక్కువ చేసుకొని మన తల వెంట్రుకల్లో ఒక్కటైనా నల్లగైనా తెల్లగైనా చేసేంత శక్తి మనకు లేదు, అంత బలము మనకు లేదు. కానీ చేయగలిగిన దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయన ఏమిస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడంట. హల్లెలూయా. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, నేను సస్తే తప్ప నాకు విశ్రాంతి దొరకదు, నాకెక్కడ మనశ్శాంతి లేదు, నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేరు, నా గురించి ఆలోచించేవారు లేరు అని లోకంలో ఎంతో మంది కన్నీరు కారుస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు.